శ్రీ గురుభ్యో నమః. చైత్రపురాణం 20వ రోజు 20వ అధ్యాయం. ఈ అధ్యాయంలో నవరాత్ర ప్రశంస ఆ అంశాన్ని తెలియజేశారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నృసింహుడు ఈ విధంగా చెప్తున్నాడు. శంభుడు చెప్పిన మాటలు విన్న బోయవాడు, అయితే చైత్రంలో ఏ ఏ దానాలు చెయ్యాలో నాకు వివరంగా చెప్పు అని మళ్ళీ శంభుని అడిగాడు. అప్పుడు శంభుడు, ఓ బోయవాడా, చైత్రంలో మానవుడు చేయవలసిన దానాలు ఏమిటో చెప్తాను విను. ఆ దానాలన్నీ కూడా రాముని కోసం చెయ్యాలి. అవి అన్నీ మనకి పరమార్థాన్ని ప్రసాదించేవే. మధుమాసంలో శిథిలమైన మఠములను, ప్రాసాదములను, పెద్ద బావులను, దిగుడు బావులను, చిన్న బావులను పునరుద్ధరించాలి. దారిలో ప్రయాణించే వాడికి గొడుగును దానం చేయాలి. మధ్యాహ్న సమయంలో అతిథి పూజ చేయాలి. ఎతులకు కరపాత్రని, గోవులకు గడ్డిని దానంగా ఇవ్వాలి. ఇంకా పండ్లు, కూరలు, దుంపలు, కదంబ పుష్పాలను, చందనాన్ని, వట్టివేళ్లను, చల్లని పానీయాలను, కర్పూరము, కస్తూరి మొదలైన శుభప్రదమైన ద్రవ్యాలను దానం చేయాలి. మధుమాసంలో ఇంటిని, ఆవుని, దీపాన్ని దానంగా ఇవ్వాలి. ఎతులకు, బ్రాహ్మణులకు గోవు నుండి వచ్చే పదార్థాలను దానంగా ఇవ్వాలి. వాళ్లకు భోజనాలు, భిక్షలను పెట్టాలి. సువాసిని స్త్రీలను పూజించాలి. రామనామాన్ని వ్రాయాలి. రామనామం వ్రాసే పుస్తకాలను, ఇతర పుస్తకాలను, కుంకుమను, కేసరమనే పరిమళ ద్రవ్యమును, జాజికాయలను, లవంగాలను, జాపత్రిని స్త్రీలకు దానంగా ఇవ్వాలి. ధాతుపుష్టి అనే తీగను, తెల్లగోరింటను, చింతపండును, ధూపమును, దానిమ్మ పండును, యవలను, నిమ్మపళ్లను, పనస, వెలగ, దబ్బపళ్లను, గుమ్మడికాయను కూడా దానంగా ఇవ్వాలి. తోటలను ఏర్పాటు చేయడం, దానం చేయడం, దారులు వేయించడం, ఏనుగులు, గుర్రములు, రథములను ఇవ్వాలి. ఇవి అన్నీ చైత్రమాసంలో ఇవ్వాల్సినటువంటి దానములు అని చెప్పింది శాస్త్రం అని చెప్పాడు. శంభుడు చెప్పిన మాటలు విన్న కర్కసుడు చైత్రమాసంలో పుణ్యతిథులను గురించి వివరంగా చెప్పమని అతనిని ప్రార్థించాడు. శంభుడు చైత్రమాసంలో 30 తిథులు పుణ్యప్రదమైనవే అని బోయవాడికి చెప్పాడు. అయినప్పటికీ చైత్రంలో మిక్కిలి విశేషమైన తిథులను వివరించమని అడిగాడు బోయవాడు. శంభుడు బోయవాడికి చైత్రమాసంలోని కృష్ణపక్షంలో పంచమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, శివరాత్రి, అమావాస్య శ్రేష్టమైన తిథులని, అవి మహాపాతక నాశములని చెప్పాడు. అలాగే చైత్రమాసంలోని శుక్లపక్షంలో ప్రతిపత్తు నుండి అంటే పాడ్యం నుంచి దశమి వరకు గల తిథులను మిక్కిలి శ్రేష్టములని, అవి మానవులకు హితకారములని చెప్పాడు. పాడ్యం నాడు చేసిన స్నాన దాన వ్రతాదుల కంటే ద్వితీయ అంటే విధి నాడు చేసే స్నాన దాన వ్రతాదులు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అలాగే తృతీయ అంటే తదియ నుండి నవమి వరకు కూడా మిక్కిలి శుభప్రదమైనవే, విశేషప్రదమైనవే అని తెలుసుకోవాలి. ఇవి ఎంత విశేషమైనవి! ఒకదానికంటే మరొకటి అంటే పాలు, పాల కంటే పెరుగు, పెరుగు కంటే వెన్న, వెన్న కంటే నెయ్యి ఎలా ఒకదానికంటే మరొకటి గొప్పవో అలాగే అయితే అన్నింటిలోకి నవమి మరింత శ్రేష్టమైనది. ఎందుకంటే నవమి నాడే శ్రీరాముడు ధర్మ సంస్థాపన కోసం అవతరించాడు కనుక. అందుకే ఆ నవమి తిథి కర్మ నిర్మూలనం చేసేటంత గొప్పది అని తెలుసుకో. ఆ నవమి నాడు ఇచ్చింది, హోమం చేసింది, జపించింది ఏ కొంచెమైనా సరే శుభప్రదమైనదే, సమస్తము అక్షయమైనదవుతుంది అని చెప్పటంలో ఎంత మాత్రం సందేహపడక్కర్లేదు. పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులు ఉపవాసం ఉండాలి. ప్రతిరోజు రఘువీరుణ్ణి పూజ కూడా చేయాలి. సంవత్సర ప్రారంభం నాడు శ్రీరాముని అవతరణకు సూచనగాను, శ్రీరాముడు ప్రీతి చెందడం కోసంగాను ప్రతి మానవుడు తన ఇంటిపై భాగాన చక్కగా పూజించి పూలదండ కట్టి అలంకరించిన జెండాను కట్టాలి. ఇళ్ళు, దేవాలయాలు, గోశాలలు, సమావేశ మందిరాలు, బృందావనాలు,
పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పరిశుభ్రం చేసుకోవాలి. అన్ని ప్రదేశాల్లో చందనపు నీటిని చల్లాలి. ఆ తర్వాత అందమైన రంగురాళ్లతో అనేక పద్మాలు మొదలైన వాటిని వెయ్యాలి. భూమి యందు నీలం, పసుపు మొదలైన రంగులతో పద్మాలను వెయ్యాలి. ఆ రంగుల పద్మములపై అందమైన అనేక రంగులతో కూడిన మంటపాన్ని ఏర్పాటు చేయాలి. దానికి 4 ద్వారాలు ఉండాలి. వాటికి తోరణాలు కట్టాలి. స్తంభాలకి అరటి చెట్లను, చెరుకు గడలను కట్టాలి. అనేక గంటలు, మువ్వలు, సన్నగా శబ్దం చేసే ప్రకాశించే అందమైన చిరుగంటలను, విచిత్రమైన శుభప్రదమైన అలంకారాలను చేయాలి. మండపమంతా బంగారమయం అయినదైనట్లుగా వేదికను అలంకరించాలి. ఆ వేదికపై విశేషమైన వస్త్రములతో శుభప్రదమైన పడకను ఏర్పాటు చేయాలి. ఆ పడకపై 16 మినప గింజల కలిపితే ఎంత ఎత్తు అంటే ఎత్తు బరువుతో అంటే 16 మినప గింజల ఎత్తుతో అంటే అంత బరువుతో బంగారం 2 చేతులు కలిగిన 16 మినప గింజల ఎత్తు బరువుతో అంటే ఎంత బరువు ఉంటుందో అంత బరువు బంగారంతో 2 చేతులు కలిగిన సర్వ లక్షణములతో కూడిన శ్రీరామచంద్రుని యొక్క ప్రతిమను 24 మినప గింజల బరువు గల వెండితో కౌసల్యామాత ప్రతిమను అందంగా తయారు చేయించి శక్తిని అనుసరించి ప్రతిరోజు పూజించాలి. భేరి మృదంగాది ఘోషలతోనూ, తూర్యనాదములతోనూ, నృత్య గీతాదులతోనూ అనేక విధములుగా వండిన పదార్థములను నైవేద్యాలుగా సమర్పిస్తూ అన్ని ఉపచారాలతో పూజ చేయాలి. ఆ తర్వాత వాల్మీకి మహర్షి చేత రచింపబడిన 24,000 శ్లోకాలతో కూడిన శుభప్రదమైన శ్రీమద్ రామాయణాన్ని చదవాలి. ప్రయత్నపూర్వకంగా శ్రీమద్ రామాయణాన్ని చదవడం పాడ్యం నాడు మొదలుపెట్టి నవమి వరకు చదివి పూర్తి చేయాలి. ఎలా అంటే సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వదానేషు యత్ఫలం రామాయణస్య పఠనాత్ తత్ఫలం నవరాత్రికే శ్లోకం వా శ్లోకపాదం వా యద్రామాయణ సంభవం నవరాత్రే పఠిష్యంతి చైత్రేతే మోక్షగామినః అశ్వత్థమూలే మునివృక్షమూలే తదా తులస్యాశ్చ సమీపదేశే పఠంతి రామాయణమాదరేణ చైత్రే నరాస్తే సుఖినో భవంతి అన్నారు. అంటే సమస్త తీర్థాలలో స్నానం చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో, సర్వదానేషు యత్ఫలం సమస్త దానాల వలన ఎంతటి ఫలితం వస్తుందో అంతటి పుణ్యం నవరాత్రుల్లో శ్రీమద్ రామాయణాన్ని చదవటం వలన లభిస్తుంది. చైత్రమాసంలో మొదటి 9 రోజులలో శ్రీమద్ రామాయణంలోని ఒక శ్లోకం పూర్తిగా కానీ శ్లోకం వా శ్లోకపాదం వా యద్రామాయణ సంభవం అంటే శ్రీమద్ రామాయణంలోని ఒక శ్లోకం పూర్తిగా కానీ ఒక శ్లోకంలోని ఒక పాదం కానీ చదివినవాడు మోక్షాన్ని ఫలంగా పొందుతాడు. అంతేకాదు అశ్వత్థమూలే మునివృక్షమూలే తదా తులస్యాశ్చ సమీపదేశే పఠంతి రామాయణమాదరేణ చైత్రే నరాస్తే సుఖినో భవంతి అంటే చైత్రమాసంలో రావి చెట్టు మొదట్లో కూర్చుని కానీ, మోదుగ చెట్టు మొదట్లో కానీ, తులసి చెట్టు దగ్గరలో కానీ కూర్చుని భక్తి ఆదరములతో శ్రీమద్ రామాయణాన్ని చదవగలిగిన మానవులు సుఖవంతులవుతారు అని చెప్పాడు. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 20వ అధ్యాయం సంపూర్ణం. కనుక ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.